హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన డివిఆర్కి నెట్ లేకపోయినా మొబైల్లో సీసీ కెమెరా ఎలా చూడాలి, వితౌట్ ఇంటర్నెట్ మొబైల్లో లైవ్ వ్యూ ఎలా యాక్సెస్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 4 ఛానల్ డివిఆర్. చూడండి, మనకి ఇది కావాల్సింది ఏంటంటే రౌటర్ కావాలి, డీలింక్ రౌటర్. దీనికి నెట్ కనెక్షన్ ఏం అవసరం లేదు, రౌటర్ కావాలి. చూడండి, ఇప్పుడు ఒకసారి రౌటర్ నుంచి రౌటర్కి ఇచ్చాను నేను. ఇది వచ్చేసి మనకి ఇంటర్నెట్ కేబుల్ వస్తుంది కదా, అది ఇప్పుడు మన దగ్గర ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, ఓన్లీ రౌటర్ ఉంది. అలాగే ఈ రౌటర్ నుంచి నేను డివిఆర్ కనెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా ఇలా కనెక్ట్ చేసుకుని దీనికి పవర్ ఇచ్చుకోవాలి, అలాగే డివిఆర్ కూడా పవర్ ఇవ్వాలి. పవర్ ఇచ్చి మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న వైఫై అనేది ఆన్ చేయండి. రౌటర్కి వైఫై ఉంటుంది కదా, మీరు మొబైల్లో వైఫై ఆన్ చేయండి. వైఫై ఆన్ చేయగానే మనకి మీ రౌటర్తో కనెక్ట్ అవ్వండి. డీలింక్ చూసారా, ఈ డీలింక్ రౌటర్కి నెట్ ఏం లేదు, నెట్ లేకుండానే నేను కనెక్ట్ చేస్తున్నాను. సో ఇలా కనెక్ట్ అయిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఐపీ అడ్రస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఐపీ అడ్రస్ 192.168.02 అని, ఇది రౌటర్ అడ్రస్. అలాగే మీ ఐపీ అడ్రస్ కూడా కనిపిస్తుంది. ఇలా ఐపీ అడ్రస్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మీ డివిఆర్ని లాగిన్ చేయండి. మీ డివిఆర్ లాగిన్ చేసిన తర్వాత నెట్వర్క్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. నెట్వర్క్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత టీసీపీ ఐపీలో ఇక్కడ చూసారు మనకి ఐపీ వెర్షన్ IP4లో పెట్టండి. పెట్టిన తర్వాత మనకి డిహెచ్సిపి ఎనబుల్ చేయండి. మీరు డిహెచ్సిపి ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేసిన తర్వాత అప్లై చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. చూడండి ఒకసారి, ఇక్కడ ఇలా ఈ విధంగా మీరు డిహెచ్సిపి ఎనబుల్ చేసి ఇక్కడ చూసారు మనకి రౌటర్ ఐపీ అడ్రస్ వచ్చేసి 0.2, అలాగే డివిఆర్ ఐపీ అడ్రస్ వచ్చి 0.3 వచ్చింది కదా. అలాగే మీ రౌటర్ అడ్రస్ కూడా మీకు ఇక్కడ ఏముందో దాన్ని బట్టి చూసుకుని మీరు డిహెచ్సిపి ఎనబుల్ చేసి అప్లై మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ అనేది ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో GCMOB అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఈ ప్లేస్టోర్లో మీకు అవైలబుల్గా ఉంటుంది, మీకు అందరూ ఆల్రెడీ తెలుసు. ప్లే స్టోర్ నుంచి మీరు ఇది లాగిన్ చేయండి. లాగిన్ చేయడానికి మనకి ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ పైన చూసారు ఫ్రెండ్స్, వీడియో సింబల్ ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా పైన, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇక్కడ పైన ప్లస్ సింబల్ చూసారా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా, వైఫై డివైస్ వైర్డ్ అని. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వైర్డ్ డివైస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇన్స్టా ఆన్, అలాగే ఐపీ డొమైన్. సో ఐపీ డొమైన్ మీద క్లిక్ చేయండి. ఐపీ డొమైన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అడ్రస్ ఇవ్వాలి. అంటే మీ డివిఆర్లో ఐపీ అడ్రస్ ఏముందో ఐపీ అడ్రస్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూసి మీరు నెట్వర్క్లోకి వెళ్ళండి. నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఐపీ అడ్రస్ ఉంది కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి మీరు ఐపీ అడ్రస్ అనేది ఇవ్వండి. ఇక్కడ 192.168.0.3. సో ఈ విధంగా మీరు అక్కడ ఉన్న ఐపీ అడ్రస్ ఇవ్వండి. అలాగే మీ డివిఆర్ పాస్వర్డ్ అనేది ఇచ్చేయండి. మీ డివిఆర్లో పాస్వర్డ్ ఏమి ఉంచుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత స్టార్ట్ లైవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూసారా, నేమ్ ఎంటీ ఉంటుంది. ఇక్కడ నేమ్ క్లిక్ మీద మీ నేమ్ కూడా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఏదైనా నేమ్ ఇవ్వండి. నేను ఇలా సింపుల్గా నేమ్ ఇస్తున్నాను. స్టార్ట్ లైవ్ ప్రివ్యూ. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసారా కెమెరాస్ అనేది ఓపెన్ అయ్యి చూసారా, కెమెరా అనేది ఓపెన్ అయ్యింది చూసారా. ఇక్కడ ఆటోమేటిక్గా ఈ విధంగా మీకు కెమెరాస్ అనేవి ఓపెన్ అవుతాయి. చాలా సింపుల్గా. ఇది మనకి ఏంటంటే నెట్ అవసరం లేదు, నెట్ అవసరం లేకుండానే మీకు ఈ విధంగా ఓపెన్ ఉంది. ఇక్కడ కెమెరా 1 చూసారా, కెమెరా 1 బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కెమెరా అనేది ఆన్ అయింది, నెట్ ఏం లేదు. చూసారా,
ఇక్కడ మొబైల్లో కూడా వస్తుంది. సో ఈ విధంగా మీరు ఇంటర్నెట్ లేకపోయినా చాలా సింపుల్గా డివిఆర్ అనేది మన మొబైల్లో యాక్సెస్ చేయొచ్చు. మీకు మానిటర్ లేనప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది.